నవతరం వైపు ప్రతి అడుగు వేస్తున్న డిజిటల్ భారత్లో కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అనేది మన దేశ పౌరులకు ఒక ప్రాథమిక పత్రంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. బ్యాంకింగ్, పన్ను చెల్లింపులు, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని రంగాల్లో ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఆధార్ కార్డుని పాకెట్లో పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆధార్ యాప్ను లాంచ్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జె రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ కొత్త ఆధార్ యాప్ ఎప్పుడు విడుదల అయ్యిందంటే, ఈ ఆధునిక ఆధార్ యాప్ను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవి గారు స్వయంగా ప్రకటించారు. ఆధార్ సంబంధ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎక్స్ ద్వారా ఈ యాప్ను ప్రకటించారు. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. అంటే కొంతమంది వినియోగదారులకు పరీక్షార్థకంగా అందుబాటులో ఉంది. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ కొత్త ఆధార్ యాప్ ప్రధానంగా డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, తక్షణ గుర్తింపు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఫేస్ అథెంటికేషన్, క్యూఆర్ కోడ్ స్కాన్, రియల్ టైం వెరిఫికేషన్ వంటి టెక్నాలజీలను ఉపయోగించడం దీని ప్రత్యేకత. అలాగే వినియోగదారులు ఇప్పుడు వారి ముఖాన్ని స్కాన్ చేసి వారి ఆధార్ను ధృవీకరించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ అవసరం లేదు. అలాగే ఇది మొబైల్ కెమెరా ద్వారా తక్షణం జరిగిపోతుంది. అలాగే హోటల్, షాపులు, విమానాశ్రయాలు వంటి ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తక్షణంగా ఆధార్ ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది యూపీఐ లావాదేవీలలాగా సులభతరంగా ఉంటుంది. ఇకపై హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలన్నా, ట్రావెల్ చేయాలన్నా ఆధార్ జిరాక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్ ద్వారానే గుర్తింపు పూర్తవుతుంది. ప్రైవసీ పరిరక్షణలో భాగంగా వినియోగదారులు అవసరమైన డేటానే షేర్ చేయవచ్చు. పూర్తి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం అనధికారికంగా లీక్ అయ్యే అవకాశం ఉండదు. వినియోగదారుల అనుమతితోనే ఈ డేటానైనా షేర్ చేయబడుతుంది. ఈ యాప్ ద్వారా షేర్ చేసే సమాచారం ఎలాంటి ఎడిటింగ్ మార్పులకు గురయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఫోర్జరీ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే, యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రాథమికంగా ఫేస్ స్కానింగ్ ద్వారా లాగిన్ చేయాలి. మీరు ఉన్న ప్రదేశంలోని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. అవసరమైన గుర్తింపు కోసం సెల్ఫీ తీసి అప్లోడ్ చేయాలి. వెంటనే యుఐడిఏఐ డేటాబేస్తో మీ ముఖం వెరిఫై అవుతుంది. గుర్తింపు అయిన తర్వాత మీకు అవసరమైన సేవలని పొందవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ అనేది బీటా టెస్టింగ్లో ఉంది. త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఇది అందుబాటులోకి రానుంది. వినియోగదారులు యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ద్వారా ఈ యాప్కి సంబంధించిన అప్డేట్స్ను పొందవచ్చు. అయితే ఈ యాప్ డౌన్లోడ్ కోసం ఎస్ఎంఎస్ లేదా మెయిల్స్ ద్వారా లింక్స్ని పంపితే వాటిని నమ్మకండి. తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ల నుంచే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది మరింత సులభం అవుతుంది. ప్రభుత్వం అందించే పథకాలకు నమోదు చేసుకోవడంలో తక్షణ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. చిన్న వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్ల గుర్తింపును ధృవీకరించవచ్చు.
స్టూడెంట్స్, ఉద్యోగస్తులు తమ వివరాలు సురక్షితంగా షేర్ చేయవచ్చు. ఈ ఆధార్ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరొక గొప్ప అడుగు. ప్రతి పౌరుడు సురక్షితంగా, సులభంగా డిజిటల్ ఆధారంగా తన గుర్తింపును సమర్పించటం గలడం ద్వారా దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇదే. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి ఉపయోగకరంగా అనిపించిందో వాళ్ళంతా కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.